మన దగ్గరికి ఒక పాప రావడం జరిగిందండి. తల్లిదండ్రులు పాపని తీసుకురావడం జరిగింది. సో పాపకి జ్వరం వస్తుందని చెప్పేసి బయట ఎక్కడో వేరే హాస్పిటల్‌లో చూపించడం జరిగింది. సో జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయిన తర్వాత నుంచి మనకి పాపలో బ్లడ్ కౌంట్స్ పెరగటం లేదు అన్న ప్రాబ్లమ్‌తో మన దగ్గరికి రావడం జరిగింది. సో మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కొంతమందికి హిమటోపాయిసిస్ అనేది కొద్దిగా సప్రెస్ అయిపోయి బ్లడ్ కౌంట్స్ రికవర్ అవ్వడానికి 2 వీక్స్ వరకు టైం వెయిట్ చేస్తాం. సో 2 వీక్స్ దాటిన తర్వాత కూడా మనకి డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, హిమోగ్లోబిన్ రికవర్ అవ్వట్లేదంటే అది మనం అశ్రద్ధ చేయాల్సిన విషయం కాదు. సో ఆ పాపకి మనం డీటెయిల్‌గా ఎవాల్యుయేషన్ చేశాము. ఆ ఎవాల్యుయేషన్‌లో కూడా మనకి ఫస్ట్ మనకి ఏమీ ఐడెంటిఫై అవ్వలేదు. సో అందుకని బోన్ మ్యారో టెస్ట్ అనేది చేయడం జరిగింది. సో బోన్ మ్యారో టెస్ట్ అంటే ఎముక నుంచి ఒక నీడిల్ టెస్ట్ లాంటిది. సో ఆ బోన్ మ్యారో టెస్ట్‌లో మనకి ఆ పాపకి మనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని తెలియదు. సో మనకి ప్రాబ్లం ఏదైనా కానీ దానికి సంబంధించిన టెస్టులు పూర్తిగా చేస్తేనే అది ప్రాబ్లం ఏంటి అన్నది క్లారిటీ వస్తుంది. సో ఎవరికైనా కానీ ఫీవర్ వచ్చిన తర్వాత బ్లడ్ కౌంట్స్ రికవర్ అవ్వడం లేదు, ఎక్కువ టైం పడుతూ ఉంది అని అంటే అశ్రద్ధ చేయకుండా అది బోన్ మ్యారోకి సంబంధించిన టెస్టులు ఏమైనా చేసుకోవాలా లేదా అన్నది డాక్టర్ని సంప్రదించాలి.